హాయ్ అండి. వెల్కమ్ టు రాధానాడి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆషాఢ ఏకాదశి అండి. దీనిని మనం శయన ఏకాదశి అని కూడా పిలుస్తాం. ఈ ఆషాఢ ఏకాదశి అనేది శనివారంతో కూడుకొని అయితే వచ్చిందండి. అందువల్ల అయితే ఇంకా స్పెషల్ అనే చెప్తానండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను చాలా త్వరగా అయితే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొనైతే పూజ అయితే ప్రారంభించానండి. శనివారం అయితే నాకొక స్పెషల్ అండి. ఎందుకంటే మా ఇంటి దైవం సింహాద్రప్పన్నండి. నాకు ఇష్టమైన దైవం ఏడుకొండలవాడండి. అందువల్ల ఏంటంటే శనివారం అనేది నాకొక స్పెషల్. ప్రతి శనివారం కూడా నేనైతే పిండి దీపాలతో అయితే పూజ అయితే చేసుకుంటాను. నాకు వీలైనంత వరకు ఆ ఏడుకొండల వాడికైతే తులసిమాలైతే నేను వేస్తానండి. నేనైతే నాకున్న దాంట్లోనే పూజ అయితే చేసుకుంటానండి. ఈరోజు నైవేద్యంగా అయితే పాయసం అయితే చేసి ఆ దేవుడికైతే సమర్పించానండి. త్వరగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఎందుకంటే మా అపార్ట్మెంట్‌లో జగన్నాథ స్వామి వారి పూజనైతే నిర్వహించుకున్నాం. కిందయితే అన్నదానం అయితే పెట్టుకుంటున్నామండి. అందువల్ల ఏంటంటే కిందకి వెళ్ళాలి. అందుకోసమని త్వరగా అయితే పూజ చేసేసుకున్నానండి. ఈ నెలలో అయితే జగన్నాథ స్వామి వారి రథయాత్రలు అయితే జరుగుతున్నాయి కదండీ! మీరందరూ దర్శించుకున్నారా అండి? ఒకవేళ జగన్నాథ స్వామి వారి టెంపుల్‌కి వెళ్ళకపోతే వెళ్ళలేని వాళ్ళు వెళ్ళండి. చాలా అంటే చాలా మంచిది. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు కూడా ఈ ఆషాఢ ఏకాదశినైతే చేసుకుంటారండి. చేసుకోకపోతే మార్నింగ్ అవ్వలేని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నానండి. మీ ఇష్టదైవం ఎవరు? కామెంట్ రూపంలో కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.